హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు వీకెండ్ కోడింగ్. నా పేరు సునీల్ కుమార్. ఈ వీడియోలో మనము సిఎస్ఎస్లో ఉన్న ఫాంట్స్ గురించి మనం చాలా బాగా నేర్చుకోబోతున్నాము. ఒకవేళ మీరు కనుక మన ఛానల్లో ఉన్న సిఎస్ఎస్కి సంబంధించిన ప్లేలిస్ట్ని ఫాలో అవ్వకపోతే ఖచ్చితంగా సిఎస్ఎస్కి సంబంధించిన ప్లేలిస్ట్ ఫాలో అవ్వండి. అవి మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి బిగినర్ లెవెల్లో సిఎస్ఎస్ నేర్చుకోవడానికి. ఒకవేళ మీరు కనుక ఈ ఛానల్కి కొత్త యూజర్ అనుకుంటే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి, వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా వీడియోని స్టార్ట్ చేసేద్దాం. సో ఫాంట్స్ అనేవి సిఎస్ఎస్లో నార్మల్గా 5 రకాలుగా వాటిని డివైడ్ చేశారు. సో అవేంటి అంటే సెరిఫ్, సాన్స్ సెరిఫ్, మోనోస్పేస్, కర్సివ్, ఫ్యాంటసీ, ఇలాగా 5 గ్రూప్స్గా ఫాంట్స్ అనేది డివైడ్ చేశారు. సో ఫాంట్స్ అంటే నథింగ్ బట్ ఇక్కడ మీరు స్క్రీన్ మీద చూస్తున్నట్లుగా ఇక్కడ చూసారు కదా కొంచెం టెక్స్ట్, ఇక్కడ చూసారు కదా ఇది ఒక రకమైన టెక్స్ట్. ఈ రెండింటికి డిఫరెన్స్ ఏంటి అంటే ఇక్కడ ఎక్కడైనా సరే స్క్రీన్ మీద ఉన్న టెక్స్ట్ని మీరు చూసారంటే వాటికి డిఫరెన్స్ అనేది ఉంది. సో ఎలాగ మనకు అర్థమవుతుందంటే ఆ ఫాంట్ యొక్క విధానము అలా ఉంది. సో దీన్ని మనం చూసామంటే ఇక్కడ సాన్స్ సెరిఫ్ అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయండి, సెరిఫ్ అనే దాన్ని అబ్జర్వ్ చేయండి. ఇలాగ ఒక టెక్స్ట్కి ఇలాగ కొమ్ముల్లాగా ఉండి కొంచెం ఎడ్జెస్ లాగా ఉండడం వల్ల మనకి డిఫరెన్స్ అనేది తెలుస్తుంది. సో వెబ్సైట్కి ఫాంట్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు అంటే ఒక యూజర్ అనేది మన వెబ్సైట్ మీద ఒక మంచి ఒపీనియన్ రావాలి అన్నా కానీ, మనం ఏదైనా కంటెంట్ మన వెబ్సైట్లో పోస్ట్ చేస్తూ ఉన్నా సరే వాళ్ళు చదవడానికి వీలుగా ఉండాలన్నా కానీ ఫాంట్స్ అనేవి చాలా ఇంపార్టెంట్. ఫాంట్స్కి సంబంధించిన ప్రాపర్టీస్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్. సో మీరు కనుక అబ్జర్వ్ చేశారంటే మనం 5 టైప్స్ ఉంటాయని చెప్పేసాం కదా, వాటిలో 2 రకాలు సెరిఫ్ అండ్ సాన్స్ సెరిఫ్ ఫ్యామిలీ. సో ఈ ఇక్కడ టెక్స్ట్కి సంబంధించిన ఫాంట్ ఫ్యామిలీస్ని 5 రకాల ఫ్యామిలీస్గా డివైడ్ చేశారు. సో 5 రకాల్లో ఇంకొంచెం ఇండివిజువల్గా ఒక్కొక్క రకమైన ఫాంట్స్ అనేవి ఉంటూ ఉంటాయి, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫాంట్స్ కూడా ఉంటూ ఉంటాయి. సో వాటిలో మెయిన్ ఏంటంటే మనం ఫాంట్ ఫ్యామిలీ ఏంటి అనేది మనం గుర్తుపెట్టుకోవాలి, లేదా అర్థం చేసుకునే విధంగా అయినా ఉండాలి. సో సెరిఫ్ అనే దానిలో ఏముంటుంది అంటే ఇలాగా కొన్ని మీరు చూస్తున్నారు కదా ఇక్కడ స్క్రీన్ మీద, సెరిఫ్ అనే ఫాంట్ ఫ్యామిలీలో ఏంటంటే ఇలాగ మీరు ఎడ్జెస్ అనేది ఏదైనా ఫాంట్కి మీరు అబ్జర్వ్ చేశారు అంటే ఖచ్చితంగా అది సెరిఫ్ ఫ్యామిలీకి సంబంధించింది అన్నట్లుగా మీరు ఈజీగా గుర్తుపట్టేయచ్చు. సాన్స్ సెరిఫ్ అంటే ఏంటంటే సాన్స్ అంటే వితౌట్ హార్న్స్ లేదా వితౌట్ ఎడ్జెస్ అనే మీనింగ్ వస్తుంది. సో ఇది సాన్స్ సెరిఫ్లో దీనికి ఎడ్జెస్ లేకుండా ఉంది కదా, ఇది ఇలా వీటిని సాన్స్ సెరిఫ్ ఫ్యామిలీ కింద వస్తూ ఉంటుంది. అండ్ మోనోస్పేస్ అనే ఫ్యామిలీలో ఏంటి అంటే అన్ని అక్షరాలకి కూడా ఒకే రకమైన విడ్త్ ఉంటుంది. సో అలా ఉండే వాటిని ఏమంటారంటే మోనోస్పేస్ అని చెప్పేసి అంటూ ఉంటారు. వీటి అన్నిటికీ ఎగ్జాంపుల్స్ అనేది మనం చూద్దాము. అండ్ కర్సివ్ అనే దాన్ని మీరు అబ్జర్వ్ చేయాలంటే హ్యాండ్ రైటింగ్ లాగా ఉంటుంది కదా, సో వాటిని కర్సివ్స్ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో ఫ్యాంటసీ అంటే ఏంటంటే కొంచెం డెకరేటివ్గా, ఓవర్ డెకరేటివ్గా లేదా ఎక్స్ట్రా డెకరేటివ్గా ఉండే వాటిని ఏమంటారంటే ఫ్యాంటసీ అని చెప్పేసి అంటూ ఉంటారు. సో వీటన్నిటికీ ఎగ్జాంపుల్స్ మనం చూడాలి అనుకుంటే ఇదిగోండి చూడండి, మనం ఇక్కడ ఫాంట్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ అంటే ఇవన్నీ ఫ్యామిలీస్, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్యామిలీస్, వాటిలో ఫాంట్స్ కూడా ఇలాగ డిఫరెంట్ టైప్స్లో ఉంటాయి. సో సెరిఫ్లో చూడండి ఇలాగ ఎన్ని రకాల డిఫరెన్సెస్ ఉన్నాయో, సాన్స్ సెరిఫ్లో చూడండి డిఫరెన్సెస్, అండ్ మోనోస్పేస్లో చూసారంటే మీరు డిఫరెన్సెస్ అనేవి ఇలాగ అర్థమవుతూ ఉంటాయి. సో కర్సివ్లో కూడా చూడండి ఇలాగ స్క్రిప్టివ్గా అంటే హ్యాండ్ రైటింగ్ హ్యూమన్ రాసినట్లుగా ఉంటుంది. ఫ్యాంటసీలో కొంచెం డెకరేటివ్గా ఉంటాయని చెప్పుకున్నాం కదా, సో ఇలాగా ఉంటాయి. సో ఇప్పుడు వరకు మనము ఇంకా థియరిటికల్గా పక్కన పెట్టేసి మనం ప్రాక్టికల్గా అబ్జర్వ్ చేస్తూ ఉందాము. సో మెయిన్ థింగ్ మనము ఎప్పుడైనా ఫాంట్స్ అనేది అప్లై చేసేటప్పుడు మనం బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయము ఏమిటి అంటే ఫాంట్స్ అనేవి వెబ్సైట్ ఫాంట్స్ అయి ఉండాలి. సో వెబ్సైట్ ఫాంట్స్ అంటే ఏమిటి అంటే మనం ఏదైనా ఒక ఫాంట్ మనం వెబ్సైట్లో అప్లై చేస్తూ ఉన్నాము అంటే అది అన్ని బ్రౌజర్స్లోనూ అన్ని ఆపరేటింగ్ సిస్టమ్స్లోనూ సపోర్ట్ అయ్యేలా ఉండాలి.
సో లేదు అంటే చాలా కష్టం కదా. సో మనం ఇచ్చే అప్లై చేసే ఫాంట్ అనేది కొంతమంది యూజర్స్కి అప్లై అయ్యి కొంతమంది యూజర్స్కి అప్లై అవ్వకపోతే చాలా వియర్డ్గా ఉంటుంది. సో అలా కాకుండా మనమే ఏం చేయాలంటే యాజ్ ఎ డెవలపర్గా మనమే చూసుకోవాలి వెబ్సైట్ ఫాంట్స్ వాడుతున్నామా లేదా, అవి ఎంతవరకు ఆపరేటింగ్ సిస్టమ్స్ని సపోర్ట్ చేస్తాయి లేదు అనేది మనము చాలా చెక్ చేసుకుంటూ ఉండడం వల్ల మనకి చాలా యూస్ఫుల్గా ఉంటుంది, లేదా యూజర్కి మంచి ఇంప్రెషన్ క్రియేట్ చేసిన వాళ్ళగా మనం ఉంటూ ఉంటాం. సో వాటిని మీరు చెక్ చేయాలి అంటే ఇక్కడ మీరు ఒక వెబ్సైట్ని నేను చూపిస్తాను, CSSFontStack.com అని చెప్పేసి. సో దీనిలో ఏంటి అంటే వెబ్సైట్ ఫాంట్స్ ఏంటి, ఎలా ఉంటాయి ఏంటి అనేది, ఏ ఆపరేటింగ్ సిస్టంలో ఎంత పర్సంటేజ్ ఇవి సపోర్ట్ చేస్తాయి అనేది ఇక్కడ మీరు చూపిస్తూ ఉంటుంది. సో సాన్స్ సెరిఫ్ ఫ్యామిలీలో ఏరియల్ అని ఉంది కదా. సో ఈ ఏరియల్ అనేది ఫాంట్ అనేది ఏం చేస్తుందంటే విండోస్లో 99.84% అనేది వర్క్ అవుతుంది, మ్యాక్బుక్లో కూడా 98.74% అనేది వర్క్ అవుతుంది అని చెప్పేసి ఇలాగ మనకు చూపిస్తుంది. ఇలాగా సాన్స్ సెరిఫ్ ఫ్యామిలీలో ఒక్కొక్క దానికి ఒక్కొక్క పర్సెంట్ ఎంతవరకు వర్క్ అవుతాయి అని చెప్పేసి మనకి చూపిస్తూ ఉంది. ఇది కూడా చూడండి, సెరిఫ్ ఫ్యామిలీలో ఏది ఎంతవరకు వర్క్ అవుతుంది. సో ఇలాగ మనము చెక్ చేసుకొని ఏది ఎంతవరకు అప్లై అవుతుంది ఏంటి అనేది వర్క్ అవుతుంది అని చెప్పేసి మనము ఇలాగా వెబ్సైట్ ఫాంట్స్ని చెక్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే సపోజ్ కొన్ని ఫాంట్ ఫ్యామిలీస్ అనే వాటిని మనం మాత్రము అప్లై చేద్దాము. సో మీరు ఇక్కడ అబ్జర్వ్ చేశారంటే మనకి ఇక్కడ సెరిఫ్ ఫాంట్ ఫ్యామిలీ అనేది ఇక్కడ అప్లై అయి ఉంది. సో మనము ఒక HTML బాయిలర్ ప్లేట్ అనేది చూస్తున్నాం, దానిలో ఒక H1 ట్యాగ్ అనేది ఉంది. దాని లోపల మీరు టెక్స్ట్ని అబ్జర్వ్ చేశారంటే హలో వరల్డ్ అనే టెక్స్ట్ని, ఇది ఎలా ఉంది అంటే మీరు కావాలంటే చూడొచ్చు, దీనికి కొన్ని హార్న్స్ లాగా ఉన్నాయి, ఎడ్జెస్ లాగా ఉన్నాయి కదా. సో దానివల్ల మనకి ఏం అర్థమవుతుంది, అది ఒక సెరిఫ్ ఫ్యామిలీకి సంబంధించింది లాగా మనకి అర్థమవుతూ ఉంది. సో దాన్ని మనము ఎలా చేంజ్ చేయొచ్చు, ఆ ఫాంట్స్ని మనము ఎలా చేంజ్ చేయొచ్చు అనేది మనం ఇప్పుడు చూద్దాము. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే స్టైల్ అనే ట్యాగ్ని తీసుకొని, నేను హెడ్లో స్టైల్ అనే ట్యాగ్ ఉంది, ఇంటర్నల్ స్టైల్స్ అప్లై చేయడం కోసము నేను ఇక్కడ స్టైల్ అనే ట్యాగ్ అనే దాన్ని తీసుకున్నాను. సో ఇక్కడ మనం ఏం చేయాలంటే మీరు దేనికైతే టెక్స్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకున్నాము, ట్యాగ్ నేమ్ యూజ్ చేసుకొని మనము సెలెక్ట్ చేసుకున్నాము. H1 అని తీసుకొని ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి మీరు తీసుకోవాలి. సో ఇక్కడ ఫాంట్ ఫ్యామిలీ అని చెప్పేసి నేను ఏమి ఇస్తున్నా అంటే సాన్స్ సెరిఫ్ అని చెప్పేసి ఇస్తున్నా, సాన్స్ సెరిఫ్. సో ఫాంట్ ఫ్యామిలీ అని తీసుకుని దాని వాల్యూ సాన్స్ సెరిఫ్ అని ఇచ్చేసి నేను చూస్తున్నాను. సో ఇక్కడ మీరు జస్ట్ అబ్జర్వ్ చేయండి, ఈ హార్న్స్ ఉన్నాయి కదా ఇప్పుడు ప్రజెంట్. సో ఇప్పుడు నేను ఎప్పుడైతే రిఫ్రెష్ చేస్తున్నానో ఇక్కడ చూడండి దాని ఫాంట్ అనేది చేంజ్ అయిపోయింది, ఇంకొంచెం మంచి బ్యూటిఫుల్ లుక్లో మనకి కనబడుతూ ఉంది. సో ఇలాగ మనం ఏం చేయొచ్చు అంటే ఫాంట్ ఫ్యామిలీ అనే ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనము సాన్స్ సెరిఫ్ అనే వాల్యూ ఇవ్వడం వల్ల మనము ఈ ప్రాపర్టీ అనేది చేంజ్ చేసేస్తున్నాము. సో ఇక్కడ మీరు కావాలంటే నెంబర్ ఆఫ్ ఇలాగా, లేదు అంటే జార్జియా అని చెప్పేసి ఇస్తున్నా. సో జార్జియా అని ఇచ్చేసి సేవ్ చేసి రిఫ్రెష్ చేస్తున్నాను. సో ఈ జార్జియా అనేది దేనికి సంబంధించింది అంటే మీరు కావాలంటే చూడవచ్చు, ఇది సెరిఫ్ ఫ్యామిలీకి సంబంధించింది. ఎలా మనం అబ్జర్వ్ చేస్తున్నాం, ఎలా తెలుస్తుంది మనకి అంటే ఇలాగా ఎవ్రీ లెటర్కి అనేది ఎడ్జెస్ అనేది మనకి చూపిస్తూ ఉంది. సో దానివల్ల మనం ఏం చేస్తున్నామంటే సెరిఫ్ ఫ్యామిలీకి సంబంధించింది అని చెప్పేసి మనకి అర్థమవుతూ ఉంది. సో నెక్స్ట్ టాపిక్, ఇలాగ మనకి ఫాంట్స్ అప్లై చేస్తున్నాము అంతా బాగానే ఉంది. మనం ఇందాక వెబ్సైట్ ఫాంట్స్ గురించి మనం మాట్లాడుకున్నాం. వెబ్సైట్ ఫాంట్స్ అంటే ఏంటి, అవి మనం ఇచ్చే ఫాంట్స్ అనేవి ఎవ్రీ యూజర్కి లేదా ఎవ్రీ ఆపరేటింగ్ సిస్టమ్ కానీ ప్రతి బ్రౌజర్ కానీ వర్క్ అయ్యేలా ఉండాలి. సో అలా ఉండాలి అంటే మనము కొంచెం టెక్నిక్స్ కూడా ఉన్నాయి. కొన్నిసార్లు ఏం చేయొచ్చు అంటే ప్రతి ఫాంట్ అనేది ఫుల్ ఫ్లెడ్జ్డ్గా ఏ బ్రౌజర్లోనూ లేదా ఏ ఆపరేటింగ్ సిస్టంలోనూ సపోర్ట్ చేయదు. సో దానికోసము మనం ఏం చేయొచ్చు అంటే సింపుల్గా ఫాంట్ ఫైల్ బ్యాక్స్ అని చెప్పేసి మనం వాడుకోవచ్చు. సో ఫాంట్ ఫైల్ బ్యాక్స్ అంటే ఏంటో నేను చూపిస్తాను, వినండి, చూడండి. సో ఇప్పుడు ఏంటి అంటే సపోజ్ మీరు ఒక ఫాంట్ ఫ్యామిలీ ఇచ్చేసి ఒక ఫాంట్ నేమ్ అనేది ఇస్తున్నారు. సో అదేంటి అంటే ఇలాగ మీరు ఇస్తున్నారు అనుకుందాం, కొరియర్ న్యూ, కొరియర్ మోనోస్పేస్ ఇలా ఇచ్చారు అనుకుందాం. సో ఈ కొరియర్ న్యూ అనేది కామా ఇచ్చేసి నెక్స్ట్ ఇంకొక ఫాంట్ నేమ్ ఇచ్చాము, తర్వాత కామా ఇచ్చి ఇంకొక ఫాంట్ నేమ్ ఇచ్చాము. ఇవన్నీ ఏంటి అంటే ఫాల్ బ్యాక్స్.
సో ఇది ఎలా వర్క్ అవుతుంది అంటే, సపోజ్ కొరియర్ న్యూ అనేది ఈ బ్రౌజర్లో కనుక అప్లై అవ్వకపోతే కొరియర్ అనేది అప్లై అవుతుంది. సో కొరియర్ కూడా అప్లై అవ్వకపోతే ఏమవుతుందంటే మోనో స్పేస్ అప్లై అవుతుంది. సో మోనో స్పేస్ కూడా వర్క్ అవ్వలేదు అంటే ఏమవుతుందంటే, బ్రౌజర్లో ఏదైతే డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి, ప్రతి బ్రౌజర్కి కొన్ని డిఫాల్ట్ ఫాంట్స్ ఉంటాయి, సో అవి అప్లై అయిపోతాయి. సో ఇలాగ మనము ఫాల్ బ్యాక్స్ అనేది ఎలా క్రియేట్ చేస్తామంటే, కామా ఇచ్చి ఫాల్ బ్యాక్స్ అనేది క్రియేట్ చేస్తాం. సో మీరు ఎన్ని ఫాల్ బ్యాక్స్ అయినా క్రియేట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టం. మనం జస్ట్ ఇక్కడ ఎగ్జాంపుల్ కోసం 3 ఫాల్ బ్యాక్స్ మాత్రమే ఇచ్చాము. సో ఇప్పుడు చూడండి మనకి ఏది అప్లై అయింది అని మీరు ఎలా తెలుసుకుంటారంటే, సపోజ్ ఇక్కడ నేను ఇన్స్పెక్ట్ చేస్తున్నాను. ఇన్స్పెక్ట్ చేస్తే మనకి ఏది అప్లై అయిందో చూడవచ్చు. మనకి ఏది అప్లై అయింది అంటే కొరియర్ న్యూ అని చెప్పేసి అప్లై అయిపోయింది. సో ఇలాగ మనకి ఈ ఫాల్ బ్యాక్స్ అనేది మనము క్రియేట్ చేసుకోవచ్చు. సో మనము ఇంకొక రకంగా కూడా ఫాంట్స్ని మనము అప్లై చేసుకోవచ్చు. నెంబర్ ఆఫ్ ఫాంట్ స్టైల్స్ని మనం అప్లై చేసుకోవచ్చు. సో వేరే వెబ్సైట్ నుంచి కూడా మనం తెచ్చుకొని అప్లై చేయొచ్చు. గూగుల్ ఫాంట్స్ అని చెప్పేసి మీరు ఇలాగ సెర్చ్ చేయండి. సెర్చ్ చేస్తే మీకు ఇలాగ ఓపెన్ అవుతుంది. సో మీరు జస్ట్ అలా క్లిక్ చేయగానే గూగుల్ ఫాంట్స్ అనేది చూపిస్తూ ఉంటుంది ఇలాగా. సో గూగుల్ ఫాంట్స్లో మీకు నచ్చిన ఫాంట్ ఫ్యామిలీని మీరు సెర్చ్ చేసుకోవచ్చు. నేను కర్సివ్ అని చెప్పేసి నేను సెర్చ్ చేస్తున్నా. సో కర్సివ్లో నేను ఈ స్టైల్ ఆఫ్ ఫాంట్ని నేను అప్లై చేయాలి అనుకుంటున్నాను. ఇదేంటి అంటే, ఈ వెబ్సైట్ ఏంటంటే గూగుల్ వాడికి సంబంధించిన ఫాంట్స్, దీనిలో నెంబర్ ఆఫ్ స్టైల్స్ ఆఫ్ ఫాంట్ ఫ్యామిలీస్ అనేవి దీనిలో ఉంటూ ఉంటాయి. సో మనకి నచ్చిన ఫాంట్ని మనము ఫ్రీగా అప్లై చేసుకోవచ్చు. కొన్ని ప్రీమియం కూడా ఉంటాయి, వాటికి మనీ పే చేసి మనం మన వెబ్సైట్లో వాడుకోవచ్చు. సో ఇలాగ మీకు నచ్చిన ఫాంట్ని మీరు సెలెక్ట్ చేసుకున్న తర్వాత సెలెక్ట్ దిస్ స్టైల్ అని ఉంది కదా, సో ఈ స్టైల్ని మీరు సెలెక్ట్ చేసుకోవాలి. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ లింక్ అండ్ ఇంపోర్ట్ అని చెప్పేసి ఉంది కదా, సో ఇంపోర్ట్ వేరు, లింక్ అనేది వేరు. సో ఇక్కడ ఏం చేశాడంటే, దీన్ని మీరు లింక్ అనేది అన్ని కాపీ చేసుకోండి. ఇక్కడ లింక్ అనేది మీకు ఒక లింక్ ఇస్తాడు వీడు. లింక్ అనేదాన్ని కాపీ చేసుకుని నేను ఇక్కడ కాపీ చేసుకున్నాను. కాపీ చేసుకొని మీరు ఏం చేయాలి అంటే, దాన్ని హెడ్ లోపల ఇవ్వాలి. సో ఇక్కడ నేను టైటిల్ కింద ఇస్తున్నాను హెడ్ లోపల. సో ఇచ్చేసిన తర్వాత మీరు నెక్స్ట్ ఏం చేయాలంటే, ఇక్కడ వీడు మనకి CSS రూల్స్ టు స్పెసిఫై ఫ్యామిలీస్ అని చెప్పేసి ఇచ్చాడు. ఇక్కడ మీరు చూడొచ్చు ఫాంట్ ఫ్యామిలీ అని ఉంది కదా, కాపీ చేసుకుంటున్నారు. ఈ ఫాంట్ ఫ్యామిలీని కాపీ చేసుకొని ఇదిగోండి ఇక్కడ మీరు ఎక్కడైతే దేనికైతే అప్లై చేయాలి అనుకుంటున్నారో దానికి ఇవ్వచ్చు. సో ఇక్కడ నేను ఇలా ఇచ్చేసాను. సో ఇప్పుడు మనకి ఏమొస్తుందంటే, కర్సివ్ లాంటి హ్యాండ్ రైటింగ్ ఫాంట్ అనేది మనకి ఇక్కడ రావాలి. సో ఇది కూడా చూడండి, హలో వరల్డ్ అనేది ఎలా చేంజ్ అయిపోయిందంటే ఒక కర్సివ్ లాగా చేంజ్ అయిపోయింది. సో మనము కర్సివ్కి సంబంధించిన ఫాంట్ ఫ్యామిలీని గూగుల్ ఫాంట్స్లోంచి మనం తీసుకొని ఇక్కడ ఒక జస్ట్ సింపుల్గా వాడు ఒక లింక్ ఇచ్చాడు, దాన్ని తీసుకొచ్చి మనం ఇక్కడ పేస్ట్ చేసాం. పేస్ట్ చేయగానే మనకి ఇక్కడ ఆటోమేటిక్గా ఇలాగా కనబడిపోతుంది. సో ఒకవేళ మీరు కనుక ఈ లింక్ను మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. ఇదిగోండి ఈ HTTPS అని చెప్పేసి ఇక్కడ వరకు ఫ్యామిలీ అని ఉంది కదా, ఇక్కడ ఫ్యామిలీ ఈజ్ ఈక్వల్ టు సెడర్ విల్లే అండ్ కర్సివ్ అని చెప్పేసి ఇచ్చాడు. ఈ సెడర్ విల్లే కర్సివ్ అనేది రెండు ఇక్కడే ఉన్నాయి. అండ్ డిస్ప్లేస్ ఫ్యాప్ అని చెప్పేసి కూడా ఉంది. ఇలాగా మనము ఫాంట్ ఫ్యామిలీ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనం ఇలాగ నెంబర్ ఆఫ్ ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ ఏంటి అంటే, ఫాంట్ స్టైల్స్ అనే ప్రాపర్టీ ఉంటుంది. ఫాంట్ స్టైల్లో ఏంటి అంటే, ఇటాలిక్, నార్మల్, ఆబ్లిక్ అని చెప్పేసి ఇలా ఉంటూ ఉంటాయి. సో ఇటాలిక్ నేచర్ కావాలా, నార్మల్గా కావాలా, సో ఇది కొంచెం ఇటాలిక్గానే ఉంది. ఇప్పుడు నేను జస్ట్ ఫాంట్ స్టైల్ అనేది నార్మల్గా ఇచ్చాను. సో జస్ట్ ఫాంట్ స్టైల్ అనేది నార్మల్గా ఉంది, ఇటాలిక్ అని ఇస్తున్నా. ఇటాలిక్ అని ఇచ్చిన తర్వాత చూడండి ఫాంట్ కొంచెం ఇంకొంచెం ఇటాలిక్గా చేంజ్ అయిపోయింది. ఇలాగ మనము ఫాంట్ స్టైల్ అనేది ఇటాలిక్గా చేంజ్ చేసుకోవచ్చు. సో యాక్చువల్గా HTMLలో ఇటాలిక్ ట్యాగ్ ఉంటుంది, సో దాన్ని యూస్ చేసుకొని ఇటాలిక్ లాగా మార్చుకోవచ్చు. బట్ ఇక్కడ ఏంటి అంటే, ఫాంట్ స్టైల్ అనే ప్రాపర్టీని యూస్ చేసుకొని ఇటాలిక్ లాగా చేంజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ మీరు కావాలంటే ప్రాపర్టీస్, దానిలో నార్మల్ అనే వాల్యూ ఉంటుంది, ఇటాలిక్ అనే ప్రాపర్టీ ఉంటుంది, ఆబ్లిక్ అనే వాల్యూ ఉంటుంది. సో ఈ 3 వాల్యూస్ని యూస్ చేసుకొని మనము ఫాంట్ స్టైల్స్ అనేది అప్లై చేయొచ్చు.
నెక్స్ట్ ఫాంట్ వెయిట్. సో ఫాంట్ వెయిట్ అనేది, ఫాంట్ వెయిట్ అంటే ఏంటంటే దాని థిక్నెస్ ఎంత ఉండాలి ఏంటి అనేది మనం చెప్పొచ్చు. అంటే ఎంత మందంగా ఉండొచ్చు, అంటే దాని ఫాంట్ అనేది ఎంత థిక్నెస్గా ఉండొచ్చు అనేది మనం చెప్పొచ్చు. సో ఇక్కడ మీరు సపోజ్ బోల్డ్ అని ఇచ్చారు అనుకుందాం, ఫాంట్ వెయిట్ బోల్డ్ అని ఇచ్చారు అనుకుందాం. సో బోల్డ్లా చేంజ్ అవుతుంది, ఆల్రెడీ కొంచెం బోల్డ్లా ఉంది అది. సో అలాగా అందుకు మనకు అది చూపిస్తుంది ఫాంట్ వెయిట్ లైటర్ బోల్డ్. మరి మీరు కావాలి అనుకుంటే లైటర్ అని చూద్దాము ఏం జరుగుతుందో. ఇదిగోండి, కొంచెము బోల్డ్నెస్ అనేది కొంచెం లైటర్గా చేంజ్ అయిపోయింది, దాని ఫాంట్ వెయిట్ అనేది లైట్గా చేంజ్, అంటే దాని థిక్నెస్ అనేది కొంచెం తగ్గింది. సో మీరు కావాలి అనుకుంటే ఫాంట్ వెయిట్ ఇలాగ జస్ట్ 50 పిక్సెల్ అని ఇచ్చాను. సో ఫాంట్ వెయిట్ 50 పిక్సెల్ అని ఇవ్వగానే అది ఏమైందంటే 50 పిక్సెల్ థిక్నెస్గా కొంచెం చేంజ్ అయిపోయింది. సో మీరు అలాగా ఫాంట్ వెయిట్ అనేది చేంజ్ చేసుకుంటూ ఉండడం వల్ల దాని థిక్నెస్ అనేది కొంచెం చేంజ్ అవుతూ ఉంటుంది యాక్చువల్గా. సో మనం పిక్సెల్స్లో ఇవ్వకూడదు, ఇలాగా లైటర్ బోల్డ్ ఇలా మాత్రమే మనము ఇవ్వాలి. సో ఫాంట్ వెయిట్ ప్రాపర్టీని యూజ్ చేసుకొని మనము ఇలాగ స్టైల్స్ అనేది ఇవ్వచ్చు. నెక్స్ట్ ఫాంట్ వేరియంట్. ఇక్కడ ఫాంట్ వేర్ అనేది నేను స్మాల్ క్యాప్స్ అని చెప్పేసి ఇస్తున్నాను. సో ఈ టెక్స్ట్ని మీరు అబ్జర్వ్ చేయండి. సో స్మాల్ క్యాప్స్ అని ఇవ్వగానే సో నేను ఇక్కడ ఈ ఫాంట్ ఫ్యామిలీని కొంచెం కామెంట్లో పెడతాను, సో మీకు ఇంకా బాగా అర్థమవుతుంది. సో ఇది కూడా చూడండి, నేను స్మాల్ క్యాప్స్ అని ఇవ్వగానే ఏం జరుగుతుందంటే ఎవ్రీ లెటర్ అనేది ఇలాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. సో నార్మల్ అంటే నార్మల్గానే ఉంటుంది. సో జస్ట్ చూడండి, ఫాంట్ వేరియంట్ నార్మల్గా ఉంటుంది. ఇదిగోండి ఇలాగ నార్మల్కు వచ్చేస్తూ ఉంటుంది ఫాంట్ వేరియంట్ అని చెప్పేసి. సో మీరు ఎప్పుడైతే స్మాల్ క్యాప్స్ ఇస్తారో ఎవ్రీ లెటర్ అనేది స్మాల్ క్యాప్స్ లాగా చేంజ్ అయిపోతూ ఉంటుంది. నెక్స్ట్ ఫాంట్ సైజ్. మనం ఇందాక ఏం చేసామంటే ఫాంట్ వెయిట్ అంటే థిక్నెస్ గురించి మనం మాట్లాడుకున్నాం కదా, ఇక్కడ ఫాంట్ సైజ్ నేను ఇక్కడ నిజంగానే 50 పిక్సెల్ అని చెప్పేసి ఇస్తున్నాను ఫాంట్ సైజ్ అనేది. సో ఇప్పుడు మీరు కావాలంటే చూడండి, దాని ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. ఇప్పుడు 50 పిక్సెల్ అని ఇవ్వగానే దాని సైజ్ అనేది ఆటోమేటిక్గా ఇంక్రీజ్ అయ్యింది. నేను 150 పిక్సెల్ అనేసి చెప్పి ఇస్తాను, ఆటోమేటిక్గా దీని 150 పిక్సెల్గా ఈ ఫాంట్ సైజ్ అనేది చేంజ్ అయిపోయింది. సో ఇలాగా మనము ఫాంట్స్ అనేది చేంజ్ చేసుకోవచ్చు. సో ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్స్లో మెయిన్ ప్రాపర్టీస్ ఏంటి అంటే ఫాంట్ ఫ్యామిలీ, ఫాంట్ స్టైల్. ఫాంట్ ఫ్యామిలీ దేనికి ఉపయోగపడుతుంది అంటే మనం ఫాంట్స్ని స్టైల్ చేంజ్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నెక్స్ట్ ఫాంట్ స్టైల్ దేనికి ఉపయోగపడుతుంది అంటే దాని యొక్క లిటరేచర్ లైక్ ఇటాలిక్ నేచర్లో ఉండాలా, ఎలా ఉండాలి, అది డిస్ప్లే ఎలా కనబడాలి అనే దానికి యూజ్ అవుతుంది. ఫాంట్ వెయిట్ అనేది ఫాంట్కి సంబంధించిన థిక్నెస్ని చేంజ్ చేయడానికి ఉపయోగపడుతుంది. ఫాంట్ వేరియంట్ దేనికి అంటే దానికి సంబంధించిన లెటర్స్కి సంబంధించి లెటర్స్ అనేవి స్మాల్ క్యాప్స్లో ఉండాలి, ఎలా ఉండాలి, ఏ లెటర్స్లో కనపడాలి అనే దానికి ఈ ఫాంట్ వేరియంట్ అనేది యూజ్ అవుతూ ఉంటుంది. ఫాంట్ సైజ్ అనేది ఎందుకంటే లెటర్స్ యొక్క సైజ్ పెంచడం కోసము మనకి ఫాంట్ సైజ్ ప్రాపర్టీ అనేది CSSలో యూజ్ అవుతుంది. ఐ హోప్ ఈ వీడియో మీకు అర్థమైందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలోనే మరలా ఫాంట్కి సంబంధించి మరికొన్ని విషయాలు మనము నేర్చుకుందాము. ఒకవేళ ఈ వీడియో కనుక అర్థం కాకపోతే మరలా ఒకసారి రివైండ్ చేయండి, తప్పకుండా మీకు అర్థమవుతూ ఉంటుంది. నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాము. అంతకంటే ముందు ఒకవేళ ఈ ఛానల్లో కనుక కంటెంట్ మీకు నచ్చినట్లయితే ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. మీ సపోర్ట్ అనేది ఈ ఛానల్కి చాలా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ వీడియోలో మరలా మనం కలుసుకుందాం. అప్పటి వరకు బాయ్ బాయ్.